నమస్కారం నిర్భయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కరోనా వైరస్ నియంత్రణ కోసం మాస్క్ పెట్టుకోకపోతే కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి సమాధులు తవ్వాలి. వినూత్న శిక్షకు శ్రీకారం చుట్టిన ఇండోనేషియా. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు త్వరలోనే విడుదల చేస్తాం. రాజ్యసభ సమావేశాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ. అమరావతి రాజధాని కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల స్పందించిన రాష్ట్ర మంత్రులు. చంద్రబాబు సహకరిస్తామని కేంద్రానికి లేఖ రాయగలరా అని ప్రశ్నించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కరోనా వైరస్ విపత్తును నియంత్రణ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎంతమంది కరోనా రోగులకు వైద్యం అందించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత రామకృష్ణ. ఐదు రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు. సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు అప్రమత్తం. పక్కా ప్రణాళికతో సెర్చ్ ఆపరేషన్లు. కరోనా వైరస్ నియంత్రణ కోసం మాస్క్ తప్పనిసరిగా ధరించాలంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ నేటికి కూడా కొందరు మాస్క్ ధరించడం లేదు. ఈ క్రమంలో ఇండోనేషియా ప్రభుత్వం మాస్క్ ధరించని వారిపై జరిమానా విధించడానికి బదులుగా వినూత్న శిక్ష విధిస్తోంది. ఎవరైతే మాస్క్ ధరించరో వారు కరోనాతో చనిపోయిన వారిని పూడ్చడానికి గాను సమాధులు తవ్వాలని ఆదేశించింది. ది జకార్తా పోస్టులోని ఒక నివేదిక ప్రకారం తూర్పు జావాలోని గ్రెసిక్ రీజెన్సీలో 8 మంది బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్కులు ధరించకుండా తిరిగారు. వారికి శిక్షగా కరోనాతో చనిపోయిన వారికి సమాధులు తవ్వాలని అధికారులు ఆదేశించారని తెలిపింది. ప్రస్తుతం శ్మశాన వాటికలో 3 మాత్రమే సమాధులు తవ్వటానికి అందుబాటులో ఉన్నారు. కనుక మాస్క్ ధరించని వారికి శిక్షగా ఈ పని అప్పగిస్తే బాగుంటుందని భావించారు సర్మ్ జిల్లా అధిపతి సియోనో పేర్కొన్నారు. ఈ క్రమంలో 2 వ్యక్తులను ఒక సమాధి తవ్వటానికి నియమించారు. వీరిలో ఒకరు సమాధి తవ్వితే మరొకరు శవపేటికలో చెక్క బోర్డులను అమర్చుతారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిన 3,805 కోట్ల బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సమావేశాల సందర్భంగా నేడు విజయసాయిరెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని అన్నారు. పోలవరం ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనేది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతగా ఖర్చు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందని అన్నారు. పోలవరంకు సంబంధించి బకాయిలు విడుదల చేయాలని సీఎం జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే 2021 చివరి నాటికి పోలవరం పూర్తి చేస్తామని అన్నారు. వెంటనే పోలవరంకు సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ రాష్ట్ర ఆర్థిక మంత్రితో బకాయిలు చెల్లింపుపై చర్చలు జరుపుతున్నామని అన్నారు. కాగ్ సర్టిఫికేషన్ వల్ల నిధులు విడుదల ఆలస్యమైందని తెలిపారు. వీలైనంత త్వరగా పోలవరం బకాయిలను విడుదలయ్యేలా చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు has written a letter to the honorable prime minister explaining the details of the problems that are being faced by the state, particularly economic crisis after bifurcation, particularly in the pandemic of COVID, finding it extremely difficult to further spend money on the Polavaram project, and requested for immediate release of the funds of 3,805 crores, sir. Honorable CM of AP has also given the plans as to how the funds could be released for hassle-free release to avoid the possible delays, sir. In the light of the above, I request the Honorable Minister, Jal Shakti Minister, to immediately take measures to release the funds for the Polavaram project so that it could be completed by the target date of December 2021, sir. Thank you very much, sir. Thank you. Thank you, Associate. If you want, please, quickly. We'll be more than happy. Sir, the honourable member has raised a very important issue, and it definitely matters in the interest of the national infrastructure projects also, because that being a national project. The discussion with the finance minister of Andhra Pradesh has been going on. I am also in touch with the water resources minister.
so that we can get this cleared at the earliest, because there was this gap because of the CAG certification, which Andhra Pradesh has apparently given. We'll follow it up, sir. అమరావతి రాజధాని భూ కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల రాష్ట్ర మంత్రులు స్పందించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రభుత్వం సిబిఐ విచారణ జరిపించాలని కేంద్రానికి రాసిన లేఖకు తాము సహకరిస్తామని, బాబు కేంద్రానికి లేఖ రాయగలరా, అమరావతి భూ కుంభకోణంపై సిబిఐ విచారణ స్వీకరించే దమ్ముందా అంటూ ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరుగుతుంటే బాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. రాజధానిలో అక్రమాలు జరగలేదని చంద్రబాబు సిబిఐకి లేఖ రాయగలరా అంటూ ఎద్దేవా చేశారు. దమ్ముంటే చంద్రబాబు సిబిఐ విచారణకు సిద్ధపడాలని, ఫైబర్ గ్రిడ్ లో కూడా భారీ అవినీతి జరిగిందని అన్నారు. కేబినెట్ సబ్ కమిటీ దర్యాప్తు సంస్థల నివేదికల ఆధారంగా సిబిఐ విచారణ జరిపించాలని కోరుతున్నామని అన్నారు. రాజధాని భూ కుంభకోణం చట్టం తన పని తాను చేసుకొని పోతుందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనంతగా పంటలు పండాయని, రైతుల కోసమే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని, రైతులను చంద్రబాబు అనవసరంగా తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ కమిటీ విషయం తర్వాత అంతా కూడా దాన్ని సుదీర్ఘ ఇది చేసిన తర్వాత దాంట్లో అవకతవకలు ఎన్ని ఉన్నాయి, ల్యాండ్ ఇన్సైడర్ ట్రేడింగ్ వచ్చేసేసరికి కొన్ని వేల ఎకరాలు కొంతమంది పెద్దలు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, లేకపోతే కొంతమంది పెద్దలు రైతుల దగ్గర కొనుక్కొని ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారన్నది కొంత రుజువైన తర్వాత దానికి సంబంధించి సిబిఐ కూడా ఇచ్చాం. కరోనా సేవలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందో లేదో ఎవరికీ అర్థం కావటం లేదని అన్నారు. భారత్లో కరోనా కేసుల్లో మహారాష్ట్ర తర్వాత స్థానంలో ఏపీ ఉండటంపై ప్రభుత్వం సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. కరోనా నుంచి కోలుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం అసలు సహాయం చేస్తుందని ప్రశ్నించారు. ఎంతమందికి వైద్యం అందించిందో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ సీఎం సొంత అజెండాతో నడుస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఏపీ రాజధానిని మార్చడానికి వైసీపీ తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సమస్యలకు పోలీసులే కారణమని ఆరోపించారు. ఏపీ హైకోర్టు డీజీపీని రాజీనామా చేయమని చెప్పటానికి ప్రభుత్వానికి సిగ్గుండాలని అన్నారు. 16 నెలల పరిపాలనలో ఏపీలో అరాచకాలు మాత్రమే జరిగాయని రామకృష్ణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు వేగవంతమయ్యాయనే సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. తెలంగాణలోని ఏజెన్సీ జిల్లాల అటవీ ప్రాంతాల్లోనూ పక్కా ప్రణాళికతో సెర్చ్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల సమాంతర ప్రభుత్వం ఉండటంతో అక్కడ నిరంతరం పోరు నడుస్తూ ఉండగా తెలంగాణలో గత 8 నెలలుగా ఆ పార్టీ కార్యకలాపాలు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఏవీబీలో మావోయిస్టుల అలజడి మరింత పెరగటంతో సరిహద్దు రాష్ట్రాల బలగాలు అలర్ట్ అయ్యాయి. ఏవోబీ పరిధిలోని కొంతమాల్, కలహండి జిల్లాలోని బండరంగి సిర్కి అటవీ ప్రాంతంలో ఈ నెల 10న జరిగిన ఎదురుకాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా 5గురు మావోయిస్టులు హతమయ్యారు. రాజధాని భూముల వ్యవహారంలో చట్టాన్ని నియంత్రించవద్దని ఏపీసీసీ అధ్యక్షులు శైలజనాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు అమరావతిలో రాజధానిని ప్రకటించగానే జగన్ 3 సార్లు దానిని ఆహ్వానించారని అన్నారు. ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది చట్ట వ్యతిరేకమా కాదా అనేది చట్టం చూస్తుందని అన్నారు. విశాఖపట్నంలో ప్రజల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని అక్కడి ప్రాంతవాసులు ఆరోపిస్తున్నారని అన్నారు. అక్కడ లాక్కున్న భూములపై కూడా విచారణ చేయాలని కోరుతున్నానని శైలజనాథ్ పేర్కొన్నారు. తెలిపోయింది. నేను ఆదిరాజు గారిని ఒక మహా ఉద్యమానికి నాయకునిగా మార్చి పంపించాలి. ఆ విధంగా నేను భావించాను. ఉత్తరాంధ్ర అభివృద్ధి, రాయలసీమ అభివృద్ధి, ప్రత్యేక తరగతి హోదా సాధించి పెట్టే ధీరుడుగా వీరుడుగా నేను ఆదిరాజును ఆ రోజు ఎన్నుకున్నా. నేను ఇంకొక నెల రోజులు ఉంటే ఆదిరాజు అనౌన్స్ చేసేవాడిని. చెప్పారు ఆదిరాజుకు కూడా. చాలా మొండోడు, వినేవాడు కాదు మాట. ఇది చనిపోవడానికి ఒక 3 రోజుల ముందు అనుకుంటాను, 3 రోజులు 4 రోజుల ముందు. ఆ వీడియో కాన్ఫరెన్స్ అంటే ఈ మనం బొమ్మలు చూసుకుంటూ మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ, నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, మంత్రి పదవులు అనుభవించి కాంగ్రెస్ పార్టీ మొత్తం మాదే అని చెప్పుకొని మార్కెట్ చేసుకుని వెళ్ళిపోయిన నాయకులు పోయినప్పుడు మేము ఎవరు బాధపడలేదు, కానీ పోతే పోని అనుకున్నాం.
పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. మోడీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా సప్తాహంలో భాగంగా నేడు బీజేపీ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టింది. లాడ్జ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో కన్నా పాల్గొని మొక్కలు నాటిన అనంతరం మాట్లాడారు. సేవా సప్తాహంలో భాగంగా మొదటి రోజు ఆశ్రమంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి ఈ రోజు మొక్కలు నాటినట్లు తెలిపారు. మోడీ హంగు ఆర్భాటాల కన్నా దేశాభ్యున్నతి కోసమే పనిచేస్తున్నారని చెప్పారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు సేవా సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిన్న దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు, వంట పరికరాలు ఇవ్వటం, ఈ రోజున ఈ మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ చేపట్టినటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోదీ గారు ఆయన ఆర్భాటం కన్నా కూడా ప్రజాసేవే, ప్రజలకి ఏ పని చేసినా, పార్టీ చేసినా, ప్రభుత్వం చేసినా, ఎవరు చేసినప్పటికీ కూడా పర్యావరణ పరిరక్షణ, పేదరిక నిర్మూలన, ప్రజాసేవలో పరమధ్యేయంగా మరి ఆయన కార్యక్రమాలు ఇచ్చినా, పుట్టినరోజు కార్యక్రమాల సందర్భంగా ఇచ్చినా కూడా మరి సేవా కార్యక్రమాలు మరి ఇవ్వటం పార్టీ తరఫున నడ్డా గారి నాయకత్వంలో మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు, వారం రోజుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. నరేంద్ర మోదీ గారి నుండి 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తాం. వారం రోజులు 14 నుంచి 20 దాకా 7 రోజులు ఒక 10 రకాల సేవా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ లాడ్జ్ సెంటర్ నుంచి గాడిపేట దాకా 70 మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుర్రం జాషువా జయంతి సభను ఈ నెల 27వ తేదీన ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వెల్లడించారు. ఈ సభను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని లక్ష్మణరావు పిలుపునిచ్చారు. బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో నేడు ఆయన మాట్లాడారు. 27న ఉదయం 10 గంటలకు సభ ప్రారంభమవుతుందని, స్త్రీవాద రచయిత ఓల్గా, ప్రముఖ అభ్యుదయ రచయిత చంద్రబోస్లకు జాషువా కవితా పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు ప్రకటించారు. గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం మేనేజింగ్ ట్రస్టీ పాసం రామారావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన సమాజంలో కుల వివక్ష, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జాషువా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని రామారావు పిలుపునిచ్చారు. అందజేస్తా ఉన్నాం. మరి ఇప్పుడున్నటువంటి కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సంవత్సరం గుర్రం జాషువా పురస్కారాన్ని ఆన్లైన్ సెమినార్ ద్వారా ఈసారి అందజేయబోతా ఉన్నాం. ఈసారి పురస్కారాన్ని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి, గుంటూరు జిల్లా గర్వించదగ్గ రచయిత్రి శ్రీమతి వాల్గాకి, అలాగే అభ్యుదయ కవి, సినీ గేయ రచయిత చంద్రబోస్, వీళ్ళిద్దరికీ కూడా ఈ సంవత్సరం గుర్రం జాషువా పురస్కారాన్ని అందించబోతున్నాం. అందువల్ల ఆన్లైన్ విధానంలో జరిగే ఈ సెమినార్ ద్వారా అందించే పురస్కారం 27వ తేదీ, సెప్టెంబర్ 27వ తేదీ ఉదయం 10 గంటలకి ఈ పురస్కార ప్రదానోత్సవం జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా ఈ పురస్కార సభలో, ఆన్లైన్లో జరిగే పురస్కార సభలో ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు శ్రీ తెలకపల్లి రవి, అలాగే తెలుగు అధ్యాపకులు కాకాని సుధాకర్, ప్రముఖ సామాజికవేత్త శ్రీ వేదయ్య గారు, వీళ్ళ ముగ్గురు కూడా మాట్లాడతారు. గత 5 సంవత్సరాలుగా ఈ పురస్కార సభలు గుంటూరులో వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యక్షంగా జరిపాం. కానీ ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఈసారి ఆన్లైన్ ద్వారా దీన్ని నిర్వహించబోతా ఉన్నాం. గుర్రం జాషువా గారి 125వ జయంతి సభ ఈ నెల 27వ తేదీన ఆన్లైన్ ద్వారా సభ జరుగుతూ ఉంది. ఆ సభని జయప్రదం చేయాలని చెప్పేసి జిల్లాలో ఉన్నటువంటి జాషువా సాహిత్యాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసేటువంటి అనేక మంది మేధావులు ఉన్నారు.
కవులు, కళాకారులు చాలామంది ఉన్నారు, అభ్యుదయవాదులంతా ఉన్నారు. వాళ్ళందరూ ఈ సభలో పాల్గొని, ఆన్లైన్ ద్వారా జరిగేటువంటి సభలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం తెలియజేస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో 13 నగరాలు కాలుష్యం బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో వైకాపా సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2014 నుంచి 2018 మధ్య దేశంలోని వివిధ నగరాల్లో గాలి నాణ్యత జరిపిన అధ్యయనంలో భాగంగా రాష్ట్రంలోని 13 నగరాల్లో కాలుష్యం పెరిగిందని చెప్పారు. అనంతపురం, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్వచ్ఛమైన గాలి నాణ్యత అత్యల్పంగా ఉన్నట్లు గుర్తించామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద కాలుష్యం బారిన పడిన నగరాల్లో గాలి నాణ్యతను మెరుగుపరిచేందుకు దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రోడ్లపై ఆవరించే ధూళికణాలు, వాహన కాలుష్యం, చెత్త తగలపెట్టడం, నిర్మాణ, కూల్చివేత పనులు, పారిశ్రామిక కాలుష్యం వంటివి నగరాలలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలుగా గుర్తించినట్లు సభకు ఆయన వెల్లడించారు. 2024 నాటికి ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు కుళాయి కనెక్షన్ జల్ జీవన్ మిషన్ కింద ఏపీ గ్రామీణ ప్రాంతాల్లో 63.72 లక్షల ఇళ్లకు మంచినీటి కుళాయి కనెక్షన్లు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 1.32 కోట్ల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల సదుపాయం కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నిరాటంకంగా కొనసాగించేందుకు రాష్ట్రాలకు తగినన్ని నిధులు అందుబాటులో ఉంచినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఎన్నికలకు ముందు టీడీపీ ప్రతి మీటింగ్లో కాసు మహేశ్వర్ రెడ్డి స్థానికేతరులు నర్సరావుపేట పోతాడు అని చెప్పిందే చెప్పి డప్పు కొట్టారు. కానీ పల్నాడు ప్రాంత ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకుని గతంలో ఎన్నడూ లేని మెజారిటీని అందించారని గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి అన్నారు. మా కుటుంబంలో కాసు వెంగళరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి గారు, కాసు కృష్ణారెడ్డి గారు అనేక పదవులు చేపట్టారు అంటే ఈ ప్రాంత ప్రజలు చూపిన అభిమానం, ఆదరణ, ఆప్యాయతలే అని తెలిపారు. ఎవరు స్థానికులు చెప్పండి? మీ నాయకుడు చంద్రబాబు చంద్రగిరి నుండి పారిపోయి కుప్పం నుండి పోటీ చేయలేదా? మీ యువ నాయకుడు లోకేష్ హైదరాబాద్ లో పుట్టి పెరిగి మంగళగిరిలో పోటీ చేయలేదా? అసలు నీ సంగతి చెప్పు. నువ్వు ఎక్కడి వాడివి? మంచికల్లు గ్రామం నుంచి వచ్చిన వాడివి, మాచర్ల నియోజకవర్గానికి చెందిన వాడివి కాదా నువ్వు అని మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును ప్రశ్నించారు. గత 5 సంవత్సరాలలో మైనింగ్ లీజులున్నా చేసుకోకుండా నువ్వు, నీ అనుచరులు అక్రమంగా దోచుకున్నారు. ఇంతవరకు మరణించిన కుటుంబాన్ని కూడా పరామర్శించిన దాఖలాలు లేవు. ఈ రోజున వడియాల రాజుల మీద కపట ప్రేమ చూపిస్తున్నావు. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మైనింగ్ లీజులున్న అన్ని కులాలకు చెందిన వారు వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే వడియ రాజులకు 2 ఎకరాల లీజుకి ఇప్పించాం. ఇంకో 6 ఎకరాల లీజు వచ్చేలా చూస్తున్నాం. వడియరాజు సోదరుల కోరిక మేరకే కమిటీని ఏర్పాటు చేసి పెద్దల సమక్షంలో వడియరాజు సోదరులే మైనింగ్ చేసుకుంటున్నారు. కొంచెమైనా బుర్ర ఉందా మీకు? నిందితులు ఎవరైనా సరే, పార్టీ వారైనా సరే 24 గంటల్లో చర్యలు తీసుకొని అరెస్టు చేపించాం. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రానివ్వం. పోలీసులకు వాళ్ళ పని వాళ్ళు చేసుకోమని ఫ్రీ హ్యాండ్ ఇచ్చామని పేర్కొన్నారు కాసు మహేశ్వర్ రెడ్డి. శ్రీరామారావు గారు టికెట్ ఇస్తే లేదు, మనం పుట్టిన గ్రామమే నియోజకవర్గంలో ఉండాలి, అప్పుడే అది స్థానికం అంటారా? మరి మీ గ్రామం ఎక్కడుంది? మంచికల్లు, రెడ్డచింతల మండలం, మాచర్ల నియోజకవర్గం. మీరు మీ సొంత నియోజకవర్గంలో అసలు పోటీ చేసే ధైర్యం ఉందా? మాచర్ల నామినేషన్ వేసే ధైర్యం ఉందా? మేము ఎక్కడైనా పోటీ చేయగలుగుతాం. ప్రజలే చూపెట్టారు కదా, నర్సరావుపేటలో గెలవగలుగుతాం, గురజాల్లో గెలవగలుగుతాం, ఎంపీగా పోగలుగుతాం, బ్రహ్మాండంగా ప్రజలకు అభివృద్ధి చేయగలుగుతాం, వాళ్ళ మనసు స్థానం సంపాదించుకోగలుగుతాం. నేనే కాదు, రాష్ట్రంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోటీ చేస్తున్నారండి? చంద్రగిరి వదిలేసి కుప్పంలో పోటీ చేస్తున్నారు. 20 సంవత్సరాలైంది చంద్రగిరిలో టీడీపీ గెలిచి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఆయన సొంత ఊరిలో టీడీపీ గెలవాలి. మా యువ నాయకుడు అని గొప్పగా చెప్పుకుంటాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు, లోకేష్ గారు. పుట్టి పెరిగింది హైదరాబాద్లో, పోటీ చేస్తుంది ఎక్కడ? మంగళగిరిలో. కనుక నేను స్థానికుడినే, మీరు స్థానికుడే, మేమేం కాదనట్లా. లేదు, పుట్టిన గ్రామమే ఉండాలంటే మీరు స్థానికేతరుడే అవుతారు, గుర్తుపెట్టుకోండి. ఆయన ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వడేరాజులకు అది చేయాలి, ఇది చేయాలి. ఏమి 5 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళ రక్తాన్ని పిండి పిండి చేసి 1000 కోట్లు సంపాదించారు. ఇవ్వండి. కనీసం చనిపోతే కూడా పరామర్శించలేదు. మీరు మాకు చెప్తున్నారు. మేము వచ్చిన వెంటనే వడేరాజులకు 2 ఎకరాలు లీజ్ ఇప్పించాను. వాళ్ళు కోరుకుంటేనే ఆ అసోసియేషన్ పెట్టుకుంది.
ఆ భయం ఎవడో కూడా నాకు తెలియదు ఎలక్షన్ల ముందు. ఎలక్షన్ తర్వాత సంఘ పెద్దలు వచ్చి మా తరఫున చదువుకున్నాడు ఇతను ఉంటాడంటే వాళ్ళకి ఇచ్చాం. ఇప్పుడు మరొక 6 ఎకరాలు ఇప్పిస్తున్నారు లీజు వాళ్ళకి చట్టబద్ధంగా. దాచేపల్లి, నడికుడి, అంజనాపురంలో ఉన్న వడిరాజు సోదరులు వాళ్ళ భూమి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తున్నాం. గత 3 నెలల క్రితమే ప్రకటించా, దసరా కల్లా అంతా లీగలైజ్ చేస్తూ ఎవరి భూమి వాళ్ళు కొట్టుకునేటట్టు చేస్తామని. మీరు ఎందుకు ఇవ్వలేదు వాళ్ళకి లీజు? వాళ్ళకున్న లీజు కూడా వడ్డర కోఆపరేటివ్ సొసైటీని మీరు రద్దు చేయించి మీ బంధువులకి ఇప్పించుకున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో వేరే వాళ్ళు ఎవరైనా క్వారీ చేశారా గత 5 ఏళ్ళు? రండి ఇప్పుడు దాచేపల్లి రండి, చూపెడతాం ఎవరెవరికి లీగల్గా క్వారీలు ఉన్నాయో. బీసీలు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అందరికీ లీజ్ ఇప్పించాం. ఇల్లీగల్ మైనింగ్ అనేది జరగనీయట్లేదు. కేవలం వడిరాజులే కాదు, నేను చెప్పిన మిగతా కులాలు అందరూ చేసుకుంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎవరికైనా లీజ్ ఇప్పించారా? మీరు మీ బంధువులు తప్పితే. భయన్ అంటే నసరావుపేట నుంచి వచ్చాయంట, నవ్వాలా ఏడవాలా? 12 ఏళ్ల క్రితం వాళ్ళే చెప్తున్నారు, అక్కడున్న మా వడిరాజు పెద్దలు 12 ఏళ్ల క్రితం అక్కడ అమ్మాయిని చేసుకొని అక్కడికి వచ్చాడంట. 12 ఏళ్ళు అంటే 2008లో, అంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కాసు కృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మా నాయకుడు పాపం అకస్మాత్తుగా 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు వేరే పార్టీ పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని చీల్చిద్ది, ఆ తర్వాత నేను వైఎస్ఆర్లోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గురజాలు పంపిస్తారని దివ్య దృష్టి నాకు 2008లో ఉండి ఆయన 12 సంవత్సరాల క్రితం నేను అక్కడ పంపించాను. గుర్రుండాలి ఏమన్నా మాట్లాడేటప్పుడు. వాళ్ళు పెట్టుకున్నారు, ఎస్ వాడు తప్పు చేశాడు, తప్పు చేసిన 10 గంటల్లోనే వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారు. మీలాగా మేమేమి చంపిన వాళ్ళకి అండదండలు ఇవ్వాల. వేమవరంలో మీ సర్పంచ్ని మర్డర్ చేస్తే తెలుగుదేశం సర్పంచ్ని, ఆ 2 కుర్రోళ్ళని 25 రోజులు ఒక్కడిని పట్టుకోలా. అది మీ పాలన. మీ అండదండలతో మీ అడుగుజాడలో లేరు వాళ్ళు. మళ్ళీ అదే మైనారిటీ వాళ్ళని అక్కడున్న తెలుగుదేశం నాయకులు మర్డర్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఒక 15 రోజులు అరెస్ట్ కాకుండా. తప్పు చేస్తే ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఒకవేళ అది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా ఉపేక్షించాం. లా అండ్ ఆర్డర్ దగ్గర రాజీ పడం. దానికి నిదర్శనమే చూస్తున్నారు. ఎక్కడ తప్పు జరిగినా 24 గంటల్లో అరెస్ట్ చేసి వాళ్ళని కఠినంగా శిక్షించేటట్టు చేస్తారు. ఈ రోజున 11 మంది పేర్లు ఇచ్చారంటే ఎంక్వైరీ చేస్తున్నారు పోలీసులు. ప్రథమ ముద్దాయిలు అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు. నిర్దోషుల్ని వదిలిపెడతారు. ఊరికే పొలిటికల్గా రంగు పూసుకొని చేయాలంటే కుదరదు. తప్పకుండా వచ్చే 3 నెలల్లో ఏదైతే నేను చెప్పానో, వడిరాజులకి వాళ్ళు ఏ సొసైటీ అయితే దాచేపల్లి, అంజనాపురం వడిరాజులు కూర్చొని వాళ్ళు ఒక సొసైటీ పెట్టుకొని, లేదు ఉన్న సొసైటీతో చేసుకుంటారో వాళ్ళు ఏ సొసైటీ చెప్తే దానికి భూమి ఇచ్చేటట్టు చేస్తాం. ఇప్పటికే 6 ఎకరాలు చూసాం. పొల్యూషన్ బోర్డు క్లియరెన్స్ రావడానికే మిగిలింది. అది కూడా చెప్తున్నా, అది కూడా ఆపాలని ప్రయత్నం చేస్తున్నాడు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. బత్తుల రాంబాబు అనే ఒక ఇల్లీగల్ వ్యక్తి ద్వారా ఎవరైతే గత 5 ఏళ్ళు బాంబులు సప్లై చేశారో, ఎక్స్ప్లోజివ్స్ ఇల్లీగల్గా చేశాడో, అతని ద్వారా ఆ వడిరాజులకి భూమి రాకుండా అతని పేరు ద్వారా మళ్ళీ మైనింగ్ చేయాలని చూస్తున్నారు. మీ ఆటలు సాగనివ్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరోనా వైరస్ నియంత్రణ కోసం మాస్క్ పెట్టుకోకపోతే కరోనా వైరస్ తో మృతి చెందిన వారికి సమాధులు తవ్వాలి. వినూత్న శిక్షకు శ్రీకారం చుట్టిన ఇండోనేషియా. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు త్వరలోనే విడుదల చేస్తాం. రాజ్యసభ సమావేశాల్లో ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావనపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ. అమరావతి రాజధాని కుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడం పట్ల స్పందించిన రాష్ట్ర మంత్రులు. చంద్రబాబు సహకరిస్తామని కేంద్రానికి లేఖ రాయగలరా అని ప్రశ్నించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కరోనా వైరస్ విపత్తును నియంత్రణ చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందింది. ఎంతమంది కరోనా రోగులకు వైద్యం అందించారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేసిన సిపిఎం నేత రామకృష్ణ. 5 రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు. సమాచారంతో ఆయా రాష్ట్రాల పోలీసు బలగాలు అప్రమత్తం. పక్కా ప్రణాళికతో సెర్చ్ ఆపరేషన్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.